తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ ఎంపీల పాత్రపై డాక్యుమెంటరీ రూపొందించాలని ఆ పార్టీ నిర్ణయాన్ని తీసుకుంది. తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ తనకు అనుకూలంగా చరిత్రను రాయించుకున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే ఆనాడు కాంగ్రెస్ ఎంపీలు పోషించిన పాత్రపై డాక్యుమెంటరీ తయారు చేయించాలని నిర్ణయించారు. పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధ్యాష్కి ఇంట్లో నేతలు సమావేశమయ్యారు. సమావేశంలో సీనియర్ నేత జానారెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ విజయశాంతి, ప్రభుత్వ సలహాదారు కేశవరావు పాల్గొన్నారు. ఉద్యమంలో పార్లమెంటు మెంబర్ల యొక్క పాత్ర, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో పార్లమెంటరీ సిస్టంలో పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడిన రాష్ట్రంలో అప్పటి పార్లమెంటు సభ్యుల పాత్ర ఏంటి? 10 ఏళ్లు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనకు వందమాగుదులైన కొందరు కవులతోటి, రచయితలతోటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ చరిత్రని తనకు అనుకూలంగా రచించుకున్నాడు, రాయించుకున్నాడు, ప్రకటన చేయించుకున్నాడు, ప్రచారం చేయించుకున్నాడు. అసలు చరిత్ర బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. పార్లమెంట్లో ఏ విధంగా చట్టం చేయించగలిగినాం, సోనియా గాంధీ గారి యొక్క నిబద్ధత, నిజాయితీ, ఇచ్చిన మాట కట్టుపెట్టుకుని నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ అధినేతగా వారు తీసుకున్న నిర్ణయం, రాష్ట్ర ఏర్పాటు ఏ విధంగా జరిగిందనేది